హాయ్ గైస్, ఇప్పుడే జమ్మూ తావి రైల్వే స్టేషన్ లో దిగినాము. ఇక్కడ లోకల్ లో సిమ్ తీసుకుంటున్నాము. ఎయిర్టెల్ జియో ఇంకా బిఎస్ఎన్ఎల్ ఉంది. బిఎస్ఎన్ఎల్ ఓన్లీ కాలింగ్ అంట. ఎయిర్టెల్ జియో అయితే సిమ్ కాస్ట్ 100 రూపీస్. ఇంకా మనం ప్లాన్స్ వేయించుకోవాలి. 249, 299. అది మీ మీద డిపెండ్ అయి ఉంటది. ఇప్పుడు మనకు నెక్స్ట్ కాత్రా వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఏదైనా బస్ పట్టుకొని కాత్రా వెళ్ళి అక్కడ నుంచి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. వైష్ణవి దేవి जय माता भैया टाइम क्या हो गया टाइम ఇది మన డే 2 ఫైనల్ వచ్చేసాం జమ్మూకి. అక్కడ నుంచి ఢిల్లీలో ట్రైన్ ఎక్కాం, ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ దిగాం. టోటల్ ఒక అరౌండ్ మాకు 8 అవర్స్ 9 అవర్స్ పట్టింది జర్నీకి. ఇప్పుడైతే మేము బస్ తీసుకున్నాము. డైరెక్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మేము కాత్రాకి వెళ్తున్నాము. అక్కడ ఏదైనా స్టే చూసుకుని ఫ్రెష్ అప్ అయ్యి వెంటనే మంచిగా ఫాస్ట్గా రెడీ అయిపోయి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. నాకు తెలిసి అరౌండ్ ఒక మేము 11:30 to 12 కల్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ట్రెక్కింగ్. బట్ మేము అందరం ఎంగే కాబట్టి కొంచెం జిమ్ బాడీస్ కాబట్టి ఫాస్ట్గా ట్రెక్ చేసేస్తాం. ఒక అరౌండ్ 5 to 6 అవర్స్ అంటున్నారు మినిమం టైమ్. మేము మ్యాక్సిమం ఫాస్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకా అక్కడికి వెళ్ళాక అప్డేట్ ఇస్తాం మిగతా. ఇస్ జిమ్సన్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి జమ్మూ నుంచి బస్సు ఉందన్నమాట. బస్సు టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ ఆర్టీసీ ఏసీ 150 రూపీస్ అలా పడింది. యాక్చువల్గా చెప్పండి మీకు ట్యాక్సీస్ కూడా ఉంటాయి. ట్యాక్సీస్ మీరు మాట్లాడుకున్నా కానీ ఎక్కువ అవుతుంది కొంచెం, కానీ కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం తక్కువ. 150 ఆర్టీసీలో ఏసీ కొంచెం కంఫర్ట్గానే ఉంది. ఇక్కడ నుంచి మాకు ఒక అరౌండ్ కాత్రాకి వెళ్ళడానికి 1.5 అవర్ జర్నీ ఉంటుంది. ఆ జర్నీ అయిపోయాక ఇంకా ఫ్రెష్ అప్ అయి స్టార్ట్ చేయడమే మా ట్రెక్కింగ్ ఈరోజు అయితే. జై మాతాది. జై మాతాది. ఇప్పుడైతే మనం కత్రాకి రీచ్ అయిపోయాము. ఇది కత్రా బస్ స్టాండ్ అనమాట. మా వాళ్ళు అక్కడ ఎవరో లోకల్ తో మాట్లాడుతున్నారు సంథింగ్ రిగార్డింగ్ రూమ్స్. ఇప్పుడు ఫ్రెష్ అవ్వాలి కదా టెంపుల్ ట్రెక్ స్టార్ట్ చేయడానికి, దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రూమ్ దొరికితే రూమ్ లో ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మేము ట్రెక్ స్టార్ట్ చేస్తాం. ऐसा भैया कोई भी कट रहा है भाई, लोग अपने पास रुक रहे हैं. कभी भी माता के दरबार में आना हो भाई से संपर्क करो, अच्छा देंगे, बेस्ट देंगे. सबको मेरी तरफ से जय माता दी. कभी भी कटरा हो भाई को याद करो, अमन कटरा. नंबर है अपना 9103647202. कभी भी आओ, जय माता दी, मोस्ट वेलकम. माता रानी सबको खुश रखे. ओ यकम మొత్తం 6 మెంబర్స్ ఫ్రెష్ అప్ అవ్వడానికి క్లాత్ రూమ్స్ ఈయననే ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇంకా మనకి ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ పాయింట్ దగ్గర కూడా పికప్ డ్రాప్ చేస్తున్నాడు. 800 చాలా బెస్ట్ డీల్ అనిపించింది. నెక్స్ట్ టైం ఎవరైనా వస్తే కాంటాక్ట్ అవ్వండి, నెంబర్ డిస్క్రిప్షన్ ఇస్తాను. అయితే మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇప్పుడే ఇక్కడ లగేజ్ మొత్తం పెట్టేసి ఫిల్ చేస్తున్నారు వాళ్ళు డీటెయిల్స్ అన్ని. ఇప్పుడు ఇంకా మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. అండ్ హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది. సో ఇంకా ఎంత ఫాస్ట్ గా స్టార్ట్ చేసి ఎంత ఫాస్ట్ గా ఎండ్ చేస్తే మనకు అంత మంచిది అనమాట. చలో లెట్స్ గో గైస్. ఇప్పుడే ఐడి కార్డ్ తీసుకుంటామని వచ్చాం. దర్శనం చేసుకోవాలంటే ఐడి కార్డ్ కంపల్సరీ. సో మీకు ఐడి కార్డ్ ఇవ్వాలంటే మీరు ఆన్లైన్ లో కానీ ఎక్కడైనా కానీ వేసుకోవచ్చు. ఆన్లైన్ లో అయితే మాతా వైష్ణోదేవి శ్రైన్ బోర్డ్ లో మీరు వెళ్తే అక్కడ ఆన్లైన్ లో యాత్ర పరిచి తీసుకోవచ్చు. ఫ్రీ హెలికాప్టర్ రైడ్ కానీ బ్యాటరీ కార్ కానీ అన్ని బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడైతే మీ ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఇక్కడ కూడా ఇచ్చేస్తారు. ఇప్పుడైతే ట్రెక్ స్టార్ట్ చేసాం అనమాట. సో కింద పార్సల్స్ తీసుకున్నాం. హర్ష చెప్పాడు కదా మీకు, మొత్తం పార్సల్స్ తీసుకొని ఇప్పుడు ట్రెక్ స్టార్ట్ చేసాము. ద మాక్సిమం టైం అంటే
6 to 8 hours అంటున్నారు, కొంతమంది 5 hours అంటున్నారు. బట్ మనం తెలిసిందే కదా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మనం అంతా. సో కేదార్నాథ్ లో బాగా ట్రెక్ చేసాము. సో ఇంకా మినిమం టు మినిమం టైం లో ట్రెక్ చేసేద్దామని చూసాం. మాక్సిమం 3 hours చేసేద్దాం. చలో 500 meters కిందకి దిగినాము. ఇది ట్రెక్కింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. 12 kilometers ఉంది ట్రెక్కింగ్ కరెక్ట్ గా ఇక్కడ నుంచి. దారిలో వెళ్ళాక చెప్తాము. ఇప్పుడే లగేజ్ ట్రెక్కింగ్ అంతా అయిపోయింది. ఇక్కడ నుంచి ఒరిజినల్ ట్రెక్కింగ్ అన్నట్టు. సో మనకి ఇక్కడ కావాలంటే హార్సెస్ లేదా పల్లకి కూడా ఉంటాయి. మరీ అంటే పల్లకి వేసుకోవచ్చు. ఒకవేళ నడవలేము అనుకుంటే హార్సెస్ లో వెళ్ళిపోవచ్చు. అన్ని రోడ్స్ అన్ని గవర్నమెంట్ ఫిక్స్ చేసినాయి. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అన్ని గవర్నమెంట్ రేట్స్ ఉంటాయి. హార్స్ లో అయితే 1250 ఉంటది, పల్లకి 2000 చేంజ్ అలా ఉంది. ఒకవేళ నడవాలి అనుకుంటే ట్రెక్కింగ్ చేసేవచ్చు. ఒక 12-13 kilometers ఉంటుంది. ట్రెక్కింగ్ చేయండి, మంచి ఎక్స్పీరియన్స్. చూస్తున్నారుగా ఇదే రోడ్ అంతా, ఇదే కొద్దిగా రెస్ట్ ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే. అండ్ సో మనం ఆల్మోస్ట్ 3 kilometers పైకి ఎక్కామన్నమాట. ఇంకో 11 kilometers 12 kilometers ఉంది. చిన్న వాటర్ బ్రేక్ కోసం ఆగాము. ఇవ్వండి మన వాళ్ళు ఇప్పుడే వచ్చేసారు వీళ్ళు కూడా. ట్రెక్ మాత్రం ఎండగా ఉంది, కొంచెం కష్టంగా ఉంది, ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది గుర్రాలవే. లేకపోతే పర్లేదు, ఎక్కేయచ్చు. హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ రా? కష్టంగానే ఉంది కానీ చూసుకోండి, ఈజీ అయితే కాదు. కేదార్నాథ్ కంటే కొద్దిగా బెటరే, బట్ ఇంక్లైన్ ఉంది, మెల్లిగా. గుర్రాలు చూస్తే ఏం గుర్తొస్తుంది? కొంతసేపు అయిన తర్వాత ఏమన్నా తినేసి మళ్ళీ స్టార్ట్ చేసేస్తాం ట్రెక్. హాయ్ గైస్, ఇప్పుడే ఒక దగ్గర మ్యాగీ పాయింట్ లో ఆగాం తిందామని. ఆల్మోస్ట్ 2 అవుతుంది టైము. అరే నువ్వు ఆపరా, 12 కి స్టార్ట్ అయ్యాం. ఇంకా ఇంకొక 2 kilometers అట్లా నడిస్తే చరణపాదుక టెంపుల్ వస్తుంది. ఆ తర్వాత మనం బాన్గంగా ఆల్రెడీ దాటేసాం, స్టార్టింగ్ పాయింట్ అన్నమాట బాన్గంగా. ఆ తర్వాత చరణపాదుక, ఆ తర్వాత అర్ధక్వారి వచ్చేసి హాఫ్ రూట్ అన్నమాట. అక్కడ నుంచి మళ్ళీ తర్వాత భవన్ అంటే ఏం లేదు, అమ్మవారి టెంపుల్ అన్నమాట. ఇక్కడ అందరు భవన్ అంటారు అంతే. అర్ధక్వారి నుంచి మళ్ళీ భవన్ ఒక హాఫ్ రూట్ ఉంటది. అక్కడ నుంచి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి, అవి కూడా వైష్ణోదేవి శ్రైన్ బోర్డ్ లో బుక్ చేసుకోవచ్చు. సో కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పుడైతే మనం హాఫ్ వే వచ్చేసాము. ఇది ఏంటంటే బైసెక్ట్ అవుతాయి అనమాట. లైక్ ఇటు ఓన్లీ లెఫ్ట్ ఓన్లీ మనుషులు వెళ్తారు, రైట్ మొత్తం గుర్రాలు అవన్నీ వెళ్తాయి. సో ఇప్పుడు మనం ఇంకా హాఫ్ డిస్టెన్స్ ఉంది, అది కవర్ చేసి దర్శనం చేసుకోవాలి. యా గైస్, మీకు చెప్పినట్టు 12 kilometers, మేము ఆల్మోస్ట్ 13 kilometers వచ్చాము. ఇంకొక కిలోమీటర్ వెళ్తే అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే గుడి. మేము ఆల్మోస్ట్ 1:30కి స్టార్ట్ అయ్యాము, 12:30కి స్టార్ట్ అయ్యాము సారీ. ఇప్పుడు టైం వచ్చేసి 5:10. సో మేము వెళ్ళేటప్పటికి ఒక 5:30 అవుతుంది. మీరు ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా టైం పడుతుంది ట్రెక్ చేయడానికి. మా వినయ్ గారిని చూడండి ఎలా అయిపోయాడు ట్రెక్ చేసి, కానీ చాలా కష్టపడి ట్రెక్ చేసాం. చూసినట్టయితే ఇది మా టైం అన్నమాట. 3 hours 15 minutes without breaks and almost 14 kilometers వచ్చాము. పొద్దున ఒక మ్యాగీ తిన్నాం గాయస్, అంతే. అదే లాస్ట్. ఇక్కడ ఇంకో బ్రేక్ కూడా తీసుకోవాలి. వాటర్, దాని నుంచి ఏం లేదు. జై మాతాది. మనం 12:30కి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాము. ఇప్పుడే రీచ్ అయినాం. 4.5 hours పట్టింది మనకి ట్రెక్ చేయడానికి. ఇక్కడ బ్యాగ్స్ అన్ని ఏం లేదంట. సో లాకర్స్ ఉన్నాయి, 100 rupees అంట లాకర్, రిఫండబుల్. సో బ్యాగ్స్, ఫోన్స్ అన్ని పెట్టేసేయాలి. ఓన్లీ క్యాష్ మాత్రమే అలౌ చేస్తారు.
ఇక పెట్టేసి దర్శనంకి వెళ్తాం ఇప్పుడు ఏమన్నా తినేసి వచ్చి ఫోన్స్ ఎలా లేదు కాబట్టి ఏం అప్డేట్ ఇవ్వలేము. హాయ్ గైస్, దర్శనం అయిపోయింది ఇప్పుడే. 4 hours పట్టింది మాకు దర్శనంకి. ఇంకా మేము కూడా కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాం కూర్చొని. ఇంకా ట్రెక్ బ్యాక్ చేస్తున్నాం. మిగిలిన డీటెయిల్స్ అన్ని కిందకి వెళ్ళాక చెప్తాం.